గత ప్రభుత్వంలో తిరుమల లడ్డు, వడ, పొంగలి లాంటి ప్రసాదాల్లో ఎంత మోసం జరిగిందో బయటపడింది. సాక్షాత్తు స్వామివారికి పెట్టే నైవేద్యాల్లో, భక్తులకు ఇచ్చే ప్రసాదాల్లో స్వచ్ఛమైన నెయ్యికి బదులు కల్తీ నెయ్యి వాడారని కొత్త ఈవో పసిగట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కాంట్రాక్టర్ గత కొన్నేళ్లుగా ఇలా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాడు. అందువలనే ప్రసాదాల్లో నాణ్యత పూర్తిగా లోపించింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే గుత్తేదారు సంస్థపై చర్యలకు ఉపక్రమించారు. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డైరీ డెవలప్మెంట్ సంస్థపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఏఆర్ డైరీ డెవలప్మెంట్ సంస్థపై చర్యలకు టీటీడీ ఈవో ఆదేశం ఇచ్చారు. నెయ్యిని పరీక్షకు పంపడంతో ఇతర నూనెలు కల్తీ చేసినట్లుగా ఫలితాలొచ్చాయి. నెయ్యి కల్తీని గుర్తించడంతో సరఫరాదారుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. టీటీడీకి 8 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేలా ఏఆర్ సంస్థ ఒప్పందం ఉంది. ఇప్పటి వరకు 60,000 కిలోల నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ సంస్థ సరఫరా చేసిన 20,000 కిలోల నెయ్యి నాణ్యత లేదని టీటీడీ తిప్పి పంపించేసింది. వవల్ జూనియర్ కాలేజ్ నీట్ 2024 ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ. పాన్ ఇండియా లెక్చరర్స్ చే బోధన. ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైపీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ 2nd మరియు 5th ర్యాంక్ సాధించిన సంస్థ. వ్యక్తిగత శ్రద్ధ, సీనియర్ అధ్యాపకులచే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత. నీట్ కోసం 100 గ్రాండ్ టెస్టులు నిర్వహించిన ఏకైక సంస్థ. జేఈఈ అడ్వాన్స్ 2024 ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ. జాతీయ స్థాయిలో 1000 లోపు 2 ర్యాంకులు, 2000 లోపు 4 ర్యాంకులు, 3000 లోపు 6 ర్యాంకులు, 4000 లోపు 7 ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు. ఒత్తిడి లేని ప్రణాళికతో, తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ వవల్ జూనియర్ కాలేజ్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.